లండన్లో థేమ్స్ నది పాలక మండలి అధికారులతో రేవంత్ రెడ్డి భేటీ. మూసీ సుందరీకరణకు సహకరిస్తామని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ. విజయవంతంగా ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపిన సీఎంఓ. 200కు పైగా వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడారని తెలిపిన సీఎం కార్యాలయం. నేడు అరకు, అమలాపురం లోక్సభ నియోజకవర్గాల్లో రా కదలిరా సభలు, అరకు, మండపేటల్లో బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు. మధ్యాహ్నం 2 గంటలకు ఇడుపులపాయకు షర్మిల, వైఎస్ఆర్ ఘాట్లో షర్మిల ప్రత్యేక ప్రార్థనలు. రేపు ఆంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల. ఐదో జాబితాపై సీఎం జగన్ కసరత్తు. సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు. ఇవాళ లేదా సోమవారం ఐదో జాబితా విడుదల చేసే ఛాన్స్. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్. వచ్చే నెల 5 నుంచి 14 వరకు బీజేపీ రథయాత్రలు. లోక్సభ నియోజకవర్గాలకు 5 క్లస్టర్ల వారీగా యాత్రలు. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ కసరత్తు. నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ పై కేటీఆర్ సమీక్ష. జీహెచ్ఎంసీ నేతలతో సమావేశం కానున్న కేటీఆర్. శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్టను రాజకీయం చేయొద్దు. ఈ నెల 22న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్. 39వ రోజుకు అంగన్వాడీ నిరసనలు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్న అంగన్వాడీలు. ఇవాళ రాస్తారోకోలకు పిలుపు. హైదరాబాద్ ఓయూలో విద్యార్థి గుండెపోటుతో మృతి. ఓయూలో కామర్స్ కాలేజీలో ఎంకాం పూర్తి చేసిన విద్యార్థి గాంధీ హాస్పిటల్కు తరలించేలోపు మృతి. జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికం అన్న కాంగ్రెస్ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, సమాఖ్యవాదానికి విరుద్ధమని విమర్శ. జమిలీ ఎన్నికలపై నియమించిన కమిటీ రద్దు చేయాలన్న ఖర్గే. అయోధ్యలో 5వ రోజుకు చేరుకున్న ప్రాణ ప్రతిష్ఠ. సాంప్రదాయ క్రతువులు. ఇవాళ సరయూ జలాలతో గర్భగుడి శుద్ధి. వాస్తు శాంతి అన్న దివస్ కార్యక్రమాలు. ఆకట్టుకుంటున్న బాలరాముడి దివ్య రూపం. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు. కలకలలాడుతున్న అయోధ్య వీరులు. నిద్రాణ స్థితిలోనూ దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్న చంద్రయాన్ 3. డిసెంబర్ 12 నుంచి ఎల్ఆర్ఏ నుంచి తమకు సంకేతాలు అందినట్లు వెల్లడించిన ఇస్రో. నేడు స్టాక్ మార్కెట్లకు సంబంధించి 2 ప్రత్యక్ష ట్రేడింగ్ సెషన్లు. డిఆర్ సైట్ ద్వారా 2 ప్రత్యక్ష సెషన్లలో ట్రేడింగ్ నిర్వహణ.